ఏకలవ్యులకు మాజీ సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. సిద్దిపేటలో ఏకలవ్య మిత్రమండలి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే గవర్నర్ అడ్డుకున్నారని గుర్తు చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టు కరెక్ట్ కాదని తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను పునర్పరిశీలించాలని హైకోర్టు గవర్నర్ను ఆదేశించిందన్నారు. ఏపీలో పులివెందుల కుప్పానికి ప్రత్యేకత ఉందని, అదే ప్రత్యేకత సిద్దిపేటకు ఉందన్నారు. మన సత్యనారాయణ గారికి మన కేసీఆర్ గారు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే ఇలా గవర్నర్ గారు ఏ రకంగా మనకు అన్యాయం చేసిండో కూడా మీరు చూసింటారు. చివరికి హైకోర్టు కూడా మొన్న చెప్పింది, కేసీఆర్ గారు చేసిన దాన్ని రిజెక్ట్ చేసే అధికారం లేదు, మరి దాన్ని పునఃపరిశీలించాలని చెప్పి హైకోర్టు కూడా మన గవర్నర్ గారికి ఆదేశం ఇచ్చిన విషయం కూడా చూశారు. అంటే మా ఏకలవ్యులకు ముఖ్యంగా మన జాతి నుంచి ఎమ్మెల్యేలుగా గెలవలేకపోతున్నారు కనుక చట్టసభల్లో మీ గొంతు వినిపించాలని ఒక ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చింది మన కేసీఆర్ గారు. సో ఇంకా కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మన జాతి అభివృద్ధి కోసం ఎల్లవేళలా నా సహకారం మీకు ఎప్పుడు కూడా నేను అందిస్తాను. మరి మీరు కూడా తప్పకుండా మన సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత ఉన్నది, ఒక గౌరవం ఉన్నది. ఇప్పుడు ఆనాడు ఆంధ్రప్రదేశ్లో పులివెందుల అంటే ఒక ప్రత్యేకత ఉండేది, కుప్పం అంటే ఒక ప్రత్యేకత ఉండేది, సిద్దిపేట అంటే కూడా ఒక ప్రత్యేకత ఉన్నది.